రాష్ట్రంలో పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ ఎప్పుడనే చర్చ మొదలైంది. పీసీసీ, ఏఐసీసీ లీడర్లు ఢిల్లీలో 5 రోజుల పాటు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. ఆషాఢ మాసం దగ్గర పడుతుండడంతో ఆలోపే అన్ని కంప్లీట్ చేయాలని పార్టీ లీడర్లు ఏఐసీసీకి తెలియజేశారు. ఆలస్యమైతే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందేనని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికే అధిష్టానానికి 8 మంది పేర్లు అందాయి. అందులో 4గురిని ఫైనల్ చేయడమే మిగిలింది. 1-2 రోజుల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే ఆషాఢం వచ్చేలోపే కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే నెల 6వ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతుంది. జూలై 5వ తేదీన అమావాస్య కావడంతో విస్తరణ అంతకుముందే పూర్తి కావాలన్నది రాష్ట్ర నేతల వాదన. ఇందుకు మరో 5 రోజులే మిగిలి ఉండడంతో ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు. పర్మిషన్ రాగానే గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్ కలిసి తేదీలను ఫిక్స్ చేస్తారు. దానికి అనుగుణంగా రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రివర్గంలోని ఎవరెవరిని తీసుకోవాలనేది పీసీసీ, ఏఐసీసీల మధ్య ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రతిపాదన 4 పేర్లు ఖరారైనట్టు సమాచారం. కానీ మరోసారి ఆలోచించి ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేయడమే తర్వాత మరోవైపు చేరికలపైన ఆషాఢం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పార్టీలో చేరేవారికి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించకుంటే వారు సైతం నెల రోజుల పాటు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 4గురికే చోటు అన్నట్టు కేబినెట్లోకి 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రస్తుతానికి 4గురికే మాత్రం చోటు కల్పించి రెండింటిని రిజర్వ్లో ఉంచవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి స్పష్టమైన సమాచారం బయటకు రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేబినెట్ విస్తరణకు తొందర ఏముంది, ఏ మంత్రిత్వ శాఖ ఖాళీగా లేదు కదా, దీనిపైన మేం చర్చించలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలోనే మీడియాతో కమెంట్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక అంశాన్ని ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ జిల్లాలకు చెందిన వారికి ఛాన్స్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్లో చోటు దక్కించుకునే నేతల వీరేనంటూ పలువురు పేర్లైతే చక్కర్లు కొడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, వాకిటి శ్రీహరి, వెడ్మబొజ్జు, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ తదితరుల పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని లోక్సభ ఎన్నికల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో ఛాన్స్ ఇస్తామని పార్టీలోకి చేర్చుకునే సమయంలోనే హామీ ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ ఇక ప్రకటన చేయడమే తరువాత. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 7కు పూర్తి కానున్నది. కొత్త చీఫ్ను నియమించడంపైన ఢిల్లీ స్థాయిలో చర్చలు కంప్లీట్ అయ్యాయి. దానికి సైతం ఆషాఢం ఎఫెక్ట్ ఉండడంతో కేబినెట్ విస్తరణతో పాటే చీఫ్ విషయంలోనూ ఏఐసీసీ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నది. ఈ పోస్టు కోసం మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు సురేష్ షెట్కర్, బలరాం నాయక్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కేబినెట్ పోస్టుతో చీఫ్ పదవికి లంకె ఉన్నందున దీనిపైన ఆలస్యం లేకుండా వెంటనే ప్రకటన చేయాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినందున పీసీసీ చీఫ్ పోస్టును బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒకరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఏఐసీసీకి వెల్లడాయి. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది సస్పెన్స్గా మారింది. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ అంశాలకు ఆషాఢం సెంటిమెంట్ ఉన్నందున 4-5 రోజుల్లోనే ఏఐసీసీ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నది. అవసరమైతే 1-2 మంత్రులను హస్తినకు పిలిపించుకొని వారితో చర్చించవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. మంత్రి పదవి ఆశించినా అవకాశం రాని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి రాజ్యాంగ పదవులు కట్టబెట్టి ప్రోటోకాల్తో సంతృప్తిపరచాలనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతున్నది. ఆషాఢానికి ముందే మంత్రులు, చీఫ్ పదవుల ప్రకటన ఉంటుందా లేక శ్రావణం వరకు పెండింగ్ పడుతుందా అనేది మరో 4-5 రోజుల్లో తేలిపోతుందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు.